యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మామయ్య బావగారు, బావగారు ఎప్పుడొచ్చారు? నేను బావున్నాను. నా ఆరోగ్యం కూడా బావుంది. మీరెలా ఉన్నారన్నది నందీశ నాకు చెప్పాడు. నేనందర్నీ చూడాలి. పిలవండి అందర్నీ. డాడ్, అందరం ఇక్కడే ఉన్నాం కదా. త్రిశూల్, శివాని ఎక్కడా? వాళ్ళు పడుకున్నారనుకుంటాను. వాళ్ళెంతసేపు ఇంట్లో లేరు, ఇప్పుడే వచ్చారు. ఇంతసేపు లేరా? ఎక్కడికెళ్లారు? అది కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే సరదాగా బయటికి వెళ్లారు. పిలవండి వాళ్ళని. త్రిశూల్, శివాని. నానా, హాయ్ నాన్నా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను నాన్న. ఏంటి ఒక్కడే వచ్చావు? శివాని ఎక్కడా? శివాని అది ఎక్కడ్రా? రూమ్లో ఉందా? పిలువుతానని. నేనే పిలవాలా? శివాని, శివాని. అంకుల్, విజయ్, అందర్నీ ఎందుకు పిలిచావు? ఏమైనా సమస్య? అలాంటిదేం లేదమ్మా. అందర్నీ చూసి చాలా రోజులైంది కదా, చూడాలనిపించింది, పిలిచాను. అందరూ బావున్నారు కదా? నువ్వు అడిగింది అలా అనిపించలేదు, అందుకే అడిగాను. అయ్యో అత్తయ్య, అయ్యింది బావగారికి కాదు, మనకి. బావగారు, మన ఇంటి చుట్టూ పాము తిరుగుతుంది. పామా? కుబుసం కూడా దొరికింది. మీరెవరైనా పాముని చూశారా? మీ కంటికి అది కనిపించిందా? ఏంటండి అలా అడుగుతున్నారు? మీరు పాముని చూశారా? చూశాను. అంటే అప్పట్లాగే మళ్ళీ మన ఇంట్లో పాము బాధ మొదలైంది బావుగారు. మన పని అంతే. దాన్నిటివ్వు. తెస్తానండి బావుగారు. బావుగారు, నేను అతని వెంట వెళ్ళడం అది కూడా నిజమే. ఏమైందండి? ఎందుకలా నిలబడ్డారు? ఏం లేదు, పాము మళ్ళీ ఇంటివైపు వచ్చింది కదా, అదే ఆలోచిస్తున్నాను. డాడీ, ఇదంతా చాలా సిల్లి మ్యాటర్, వదిలేయండి. నీకు సిల్లి అయి ఉండొచ్చు, నాకు కాదు. ఇక నుండి పాము విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా జాగ్రత్త. ఏమండి, ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది? ఏం భయపడకు, అంతా సర్దుకుంటుంది. గోవింద్, వెళ్ళి దాన్ని బయటపడే. శివాని, నువ్వు పాము గురించి భయపడకమ్మా, ఎవ్వరికీ ఏమవ్వదు. అలాగే అంకల్. ఇప్పటికే లేట్ అయింది. అందరూ పడుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. వెళ్ళండి వెళ్ళండి. నానా, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి నాన్న, ప్లీజ్. ఇక నుండి ఎప్పుడు మీతోనే ఉంటాన్రా. వెళ్ళి పడుకో. ఆదిశేష నాగిని,
ఇద్దరూ మా ఇంటి చుట్టే తిరుగుతున్నారు. నేను జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత తొందరగా నందీశకు చెప్పి గురూజీ ఇచ్చిన తీర్థాన్ని ఇంటి చుట్టూ వేయించాలి. శివాని, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రూమ్లోనే ఉన్నాను కదా. అబద్ధాలు చెప్పుకో. నేను మొత్తం వెతికాను, నువ్వు ఎక్కడా కనిపించలేదు. అక్కడ అమ్మ బామ్మ నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదో అబద్ధాలు చెప్పి మేనేజ్ చేశాను. అవునా? నేను నిన్న క్వశ్చన్ అడిగాను, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాలే? అదే ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్ళాలా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకు త్రిశూల్. దేవుడా. శివాని, ఏమైంది నీకు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఇంటి చుట్టుముట్టు అదేదో పాము తిరుగుతుందని అన్నారు కదా, అందుకని టెన్షన్ పడుతున్నావా? ఇదిగో ఇలా చూడు, నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నీతో నేనున్నాను. ఏ పాము నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వా? ఎందుకు డౌటా? నేనేంటో తెలుసు కదా నీకు. కామ్గా వెళ్ళి పడుకో త్రిశూల్. దేవుడా, ఏం చేయాలి నేను అసలు? నేను తనతో మాట్లాడితే కోపం వస్తుంది, ఓదార్చినా కోపం వచ్చేస్తుంది, జోక్ చేసినా కానీ కోపం వచ్చేస్తుంది. అదిగా శివాని, నువ్వు చిన్నప్పుడు అన్నం బదులు కందగడ్డ తిన్నావా? అది కాదు, జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను అంతే. నేను బయటికి వెళ్ళింది శివాని వెంటేనా? కానీ నాకేమీ గుర్తులేదే. శివానిని అడగనా? శివాని, నాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఒక డౌట్. వెళ్ళి పడుకోమని చెప్పాను కదా. ప్లీజ్ ఒక్క డౌట్ క్లియర్ చేసే, అప్పుడు నేను పడుకుంటాను. ఏంటది? అది కాదు, నేనేమన్నా నీ వెంట వచ్చానా ఇందాక? హలో, ఆన్సర్ చెప్తే చాలు, ఇలాంటి లుక్కులేమొద్దు. లేదు, రాలేదు. ఉపకారం చేసినందుకు గాను ధన్యవాదములు. ఇక మేము ప్రశాంతంగా నిద్రపోతాం. నేను శివాని వెంట కూడా వెళ్ళలేదన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళుంటాను తెలియట్లేదే. త్రిశూల్కి నా బాధ అర్థం కావడం లేదా? నేను చెప్పుకోలేను కూడా. నా ఆదిశేష నాకు దొరుకుతాడు అనుకునే లోపే మాయమైపోయాడు. అతను ఒకసారి చూడలేకపోయాను కూడా కదా. ఛా, పరమేశ్వరా, ఎందుకు ఇదంతా జరుగుతోంది? గుడ్ మార్నింగ్ శివాని. ఏంటి పొద్దు పొద్దున్నే నన్ను వెతుక్కుంటొచ్చావు? అది మీతో కొంచెం మాట్లాడాలి నేను. చెప్పు. నిన్న రాత్రి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? రాత్రా? లేదే, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నారు అని తెలుసు. ఎక్కడి నుండి ఎక్కడికైనా బయటికి వెళ్ళారా అని. లేదు శివాని, నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలా. మీరు వెళ్ళుంటారు త్రివిక్రమ్, సరిగ్గా గుర్తు చేసుకోండి. ఎంత గుర్తు తెచ్చుకున్నా అంతే, నేను ఎక్కడికి వెళ్ళలేదు. త్రివిక్రమ్, మీరు వెళ్ళారు. అది రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళారు, తర్వాత అడవిదారిలో వెళ్ళారు. అక్కడి నుంచి త్రివిక్రమ్ ఎందుకలా నవ్వుతున్నారు? నవ్వక ఏం చేయను శివాని, నేను ఎక్కడికి వెళ్ళలేదంటే నువ్వు అస్సలు నమ్మట్లేదేంటి? ఏం చేయమంటావు? అయ్యో, నేను మీకు ఊరికే చెప్పడం లేదు త్రివిక్రమ్. మీరు నిజంగా బయటికి వెళ్ళారు. అది ఎందుకు మర్చిపోయారు? గుర్తు తెచ్చుకోండి. ఒకసారి గుర్తు చేసుకోండి. ఆర్ యు ఫైన్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? రాత్రి సరిగ్గా నిద్రపోయావు లేదా? నిద్రపోయాను. నన్ను అడిగా ఓకే, వేరే వాళ్ళని వెళ్ళి అడగద్దు, ఎందుకంటే నీకేదో అయిందని అనుకుంటారు వాళ్ళు. అది కాదు త్రివిక్రమ్, అది మీరు. శివాని, నిన్న రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళింది నువ్వు. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడ్డారు, వాళ్ళతో నేను కూడా ఉన్నాను. సరే, నీకు అంత డౌట్గా ఉంటే వెళ్ళి మామ్ని అడుగుదాం పద. శివాని, కమోన్, మామ్ని అడుగుదాం. లేదు, పర్వాలేదు, వద్దు. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు మర్చిపోయారన్నది? సరే. త్రివిక్రమ్ ఇంట్లోనే ఉన్నాడా? అలాగైతే నాకు కనిపించింది ఎవరో? నా ఆదిశేషుని కదా.
అది కాదండి, ఉన్నట్టుండి ఎవరికీ చెప్పకుండా చేయకుండా కాశీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులు అక్కడున్నారు కదా, ఒక్కరోజైనా మేం గుర్తు రాలేదా మీకు? గుర్తొచ్చారు దమయంతి, కానీ పని ఎక్కువగా ఉంది. అందరూ కాశీకి దేవుడి ధ్యానం కోసం, మనశ్శాంతి కోసం వెళ్తూ ఉంటారు. మీరేమో పని మీద వెళ్ళాను అంటున్నారు. పనంటే అదే పూజ, హోమం. త్రిశూల్ శివానికి చెప్పా పెట్టకుండా తాళి కట్టాడు అని మీరు బాధపడి వెళ్లారు కదా. మీరేమో వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ మేమెంత కష్టపడ్డామో తెలుసా? ఎందుకు? ఏమైంది? శివాని ఇల్లు వదిలేసి వెళ్ళింది, మీకు తెలుసా అది? తను ఇంటికి రావడానికి అంత సులభంగా ఒప్పుకుందా? కష్టపడి ఒప్పించాం. తనని పిలుచుకొని వచ్చేలోపు మా పని అయిపోయింది. మొత్తానికి వచ్చేసింది కదా. రావడమైతే వచ్చింది, కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అస్సలు బాలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే దమయంతి. దీంతో అయిపోయింది కదా. డైవర్స్ గివర్స్ అని ఎక్కడికి వెళ్తుందో అని భయపడ్డాను. మన పుణ్యం అదొక్కటి జరగలేదు. ఇప్పుడు నేను వచ్చాను కదా దమయంతి, ఇద్దరూ సంతోషంగా ఉండాలి. అలా చూసుకుంటాను. సరేనండి. వాసుకి, ఇక నుండి వెళ్ళు. నీ ఆదిశేష నీకు దక్కుతాడని చెప్పి పంపించావు, కానీ అక్కడికి వెళ్తే జరిగింది వేరు. ఆదిశేష నా వైపు తిరిగి కూడా చూడలేదు. నేను అతని వెంట వెళ్ళాను. అతను నాతోనే ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అతను నా వెంట లేడు. నా బతుకులో కొత్తగా ఏదో మాయ మొదలైంది. ఆదిశేష ఎవరు అన్న ప్రశ్న మళ్లీ తడుతోంది. నా నోటి నుండి ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి? వాసుకి చెప్పినట్టే అక్కడికి ఆదిశేష రావడం నిజం. నేనతని వెంట వెళ్ళింది కూడా నిజం. కానీ మళ్ళీ ఇంటికొచ్చాక త్రివిక్రమ్ ఇంట్లోనే ఉన్నాడు. నేను తను అడిగినప్పుడు అతను ఎక్కడ బయటికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు. త్రివిక్రమ్ మాటలు తప్పు అని నాకు అనిపించడమే లేదు. అలాగైతే ఇంటి నుండి బయటికి వెళ్ళింది ఎవరు? సమాధానం చెప్పు పరమేశ్వర. నా మనసు మళ్ళీ సమస్యలో చిక్కుకున్నట్టు నాకు అనిపిస్తోంది. నేనొక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోకు. త్రివిక్రమ్ నిజంగా నా ఆదిశేషనే కదా? క్షమించు నన్ను, నేను ఇలా అనుమానించకూడదు. కానీ నా జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలు పుట్టడం సహజం. నా ఆదిశేష కోసం ఎదురు చూసి ఓడిపోయాను నేను. ఎన్ని రోజులైనా కూడా త్రివిక్రమ్లో ఆదిశేష యొక్క ఒక్క గుణం కూడా కనిపించలేదు. ఇంకా ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి నేను? ఒక్కసారి నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను అనిపిస్తోంది నాకు. ఎక్కువ ఆలోచిస్తే నా మనసులో వచ్చేది ఒకే ఒక ప్రశ్న, నా ఆదిశేష ఎవరు అని. సమాధానం ఇవ్వు పరమేశ్వర, నా ఆదిశేష ఎవరు? నేనే. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెక్కడికి వెళ్ళినా నా మనసుకి GPS లాగా ఒక సిగ్నల్ వచ్చేస్తుంది. నేను సరిగ్గా వస్తే చాలు, నువ్వు అక్కడే ఉంటావు. అదేంటో. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వు ఒకవేళ పోగొట్టుకోకపోతే ఊరుకుంటానా? అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. తప్పిపోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా? చిన్నపిల్లలకైతే చెప్పినా అర్థమవుతుంది. అది కాదు శివాని, నేను రాత్రి ఇంట్లోకి పాము వచ్చిందని అందరూ భయపడుతున్నారు. నువ్వేమో ఇప్పుడు చెప్పా పెట్టకుండా బయటికి ఇలా వచ్చేసావేంటి? అందుకే సెక్యూరిటీ లాగా నేను నీ వెంట వచ్చాను. నాకు పాము అంటే భయమని నేనేమని చెప్పానా? చెప్పలేదు. దానికెందుకు కోపగించుకుంటావు? సరే, నువ్వు దేవుడి దగ్గర ఏం కావాలో అది కోరుకో. నేనే నిన్ను డిస్టర్బ్ చేయను, దూరంగా నిలబడతా. ఏమీ అవసరం లేదు. నువ్వు
నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు ఏమీ అవ్వదు, నేను బాగానే ఉంటాను. నా మీద ఇంత జాలి చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు? ఎందుకంటే మన ఇద్దరికి డివోర్సా? కొన్నిసార్లు నా మనసు కూడా తెలియకుండా ఇతని వైపుకి వాలుతూ ఉంటుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది? త్రివిక్రమ్ ఆదిశేష అయితే అతను కావాలి అని నాకు అనిపించడం లేదు. త్రిశూల్కి నాకు ఏంటి సంబంధం? లేదా నేను త్రిశూల్ని ఒకసారి నాగవనానికి తీసుకువెళ్ళి పరీక్ష చేసి తీరాలి. అదే కరెక్ట్. దమయంతి, త్రిశూల్ శివానీని బయటికి ఎక్కడికైనా పంపించావా? లేదండి. అదే మీరు చేసిన తప్పు. తప్ప? అర్థం కాలేదు. కొత్తగా పెళ్లైన వాళ్ళని ఏకాంతంగా ఉండనివ్వకుండా ఇంట్లోనే కట్టేస్తే అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళిద్దరినీ హనీమూన్కు పంపించాలి. హనీమూనా? ఏంటి బావుగారు, హనీమూన్ గురించి మాట్లాడుతున్నారా? కాదు, నిన్ను తనిషా దాని గురించి అడగనే లేదు. అయినా మా మనసులో నాశని మీరు తెలుసుకుని పంపిస్తున్నారు. చాలా థ్యాంక్స్. బావుగారు, ఏ ప్లేస్? 40 ఏళ్ల వయసు వచ్చింది, ఇప్పుడు హనీమూన్ కావాలరా నీకు? బావుగారు, మరి ఇంకెవరికి? త్రిశూల్కి, శివానికి. విజయ్, నువ్వు చెప్పింది కూడా బావుంది. వాళ్ళిద్దరినీ కాస్త సరదాగా బయటికి పంపించాలి. 4 రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. హనీమూన్ ప్లాన్ చేస్తున్నారు కదా? అవును, ఎక్కడికి ప్లాన్ చేశారు? అవునండి, ఎక్కడికి పంపిద్దాం? దానికి మనమెందుకు ఆలోచించాలి? ఉన్నాడు కదా త్రివిక్రమ్, వాడు చెప్తాళ్లే. డాడ్, నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. అది హనీమూన్కి ప్లాన్ చేస్తున్నారా? దానికి కొంచెం నీ సలహా సూచన అవసరం వచ్చింది. ఎవరి హనీమూన్ డాడ్? త్రిశూల్ శివానిని పంపించడానికి ఒక మంచి ప్రదేశం కావాలరా. సజెస్ట్ చేయడానికి నువ్వే కరెక్ట్. మంచి ప్రదేశం వెతికి తొందరగా చెప్పు. డివోర్స్ తీసుకోబోయే వాళ్ళకి హనీమూనా? ఎందుకురా? ఏమైంది? ఏం మాట్లాడడం లేదు? డాడ్, ఇప్పుడు హనీమూన్ అవన్నీ ఎందుకు? ఇక్కడే ఉంటారులే. కొత్త దంపతులరా వాళ్ళు. ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం సాధ్యం అవుతుంది. అప్పుడే సంసారం బాగుంటుంది. మీకిదంతా అర్థం కాదు. చెప్పించేయ్. మంచి ప్రదేశాన్ని తొందరగా వెతికి చెప్పు. సరే డాడ్. ఏమైంది? చాలా కోపంలో ఉన్నట్టున్నావు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి నా ఆశని నాశనం చేస్తున్నారు. అప్పుడు కోపం రాక ఇంకే వస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఇంట్లో వాళ్ళందరూ నీ వైపే ఉన్నారు కదా. అందరికీ నా మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేటట్టు చేసుకున్నాను. ఇంతలో డాడ్ వచ్చి మొత్తం నాశనం చేశారు. అతనెప్పుడొచ్చారు? నిన్న రాత్రి వచ్చారు. వచ్చిన వెంటనే దూరం అవుతున్న శివాని అండ్ త్రిశూల్ని ఒకటి చేస్తున్నారు. అతనికి శివాని ఇంకా త్రిశూల్ డైవర్స్ విషయం తెలుసా? ఇప్పుడు తెలీదు. బట్ ఆ లాయర్ డాడ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా డాడ్కి చెప్పేయచ్చు. డాడ్కి ఏమైనా విషయం తెలిస్తే శివాని త్రిశూల్ ఇద్దరిని తిట్టి బుద్ధి చెప్పి మళ్ళీ ఇద్దరిని ఒకటి చేస్తారు. దానికి అవకాశం ఇవ్వకు. తప్పించడానికి చూడు. లేదు, అన్ని చేతులు దాటిపోతున్నాయి. వాళ్ళు కళ్ళ ముందుంటే ఏదైనా చేయొచ్చు. ఇద్దరు కళ్ళ ముందు లేకపోతే ఎలా దూరం చేస్తావు? వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్తారు? ఇక్కడే కదా ఉంటారు. లేదు, డాడ్ వాళ్ళిద్దరినీ హనీమూన్కి పంపిస్తున్నారు. ఏంటి? హనీమూనా? ఏమంటున్నావు? అవును,
డాడ్ వాళ్ళిద్దరినీ కొన్ని రోజులు బయటికి పంపిస్తున్నారు. వద్దని చెప్తే డాడ్ నన్నే తిట్టారు. ఎందుకు ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం? ఇంట్లో ఎందుకో వాతావరణం బాలేదు. నిన్నేదో పాము వచ్చిందంట. దానికి ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడిపోతున్నారు. ఆ టెన్షన్ దూరం అవ్వాలని వాళ్ళిద్దరినీ హనీమూన్కి పంపిస్తున్నారు. పామా? అదేదో పాము రంగు గురించి మాట్లాడుతున్నారు. ఎర్ర రంగు పాము. ఎర్ర రంగుదా? ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? నీకు కూడా పామంటే భయమా? నువ్వా పాముని చూసావా? అదెక్కడుంది? ఎవ్వరూ చూడలేదు. బట్ దాని పొర మాత్రం దొరికింది. దాని గురించే ఇంట్లో అందరూ డిస్కస్ చేస్తున్నారు.